బట్ అఖిల్ కంపేర్ టు అదర్ సింగర్స్ లైక్ అంటే సూపర్ సింగర్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసిన చాలా మంది సింగర్స్ ఇక్కడ కట్ చేస్తే అందరికంటే ఎక్కువ బిజీ ఉంది అయితే నువ్వే. మేబీ మేబీ సో అంటే అందరు నాకు తెలుసు కాబట్టి సూపర్ సింగర్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నీకో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి ఎవ్రీడే వాట్సాప్స్లోనో ఎక్కడొకక్కడ నాకు టచ్లో ఉంటారు చాలా మంది. సో వాళ్ళందరితో కంపేర్ చేస్తే రైట్ నౌ ఎవరు బిజీ ఉన్నారంటే అఖిల్ చంద్ర. సో అఖిల్ చంద్రాని చూసి మిగతా వాళ్ళు అఖిల్కి ఏంటి డిఫరెన్స్, అఖిల్కి ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్న క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి బయట. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? నేను యాక్చువల్లీ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతా అన్నా అంటే నే అంటే థింగ్స్ వర్క్ ఫర్ సర్టన్ పీపుల్ అండి. అది ఎలాగా ఏంటి అనేది ఒక ఫార్ములా ఉండదు. సో ఇఫ్ దే ఆర్ థింకింగ్ దట్ నాకు ఎక్కువ వర్క్ వస్తుంది ఆర్ వాట్ ఎవర్ ఇలాంటి అఖిల్ ఎక్కువ పని చేస్తున్నాడు అని అంటే నాకు గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఐ వర్క్ హార్డ్ అండ్ ఏమంటారు అంటే చాలా ఓపిక ఎక్కువ నాకు. సో మేబీ వాళ్ళకి టైం రాలేదు. మేబీ అంటే టైం వస్తే ఎవరు ఆపలేరు. బికాస్ సూపర్ సింగర్ ముందు వరకు కూడా నేను చాలా ఒక 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 వేరే ఒక ఇక్కడ ఉన్నాను నేను సూపర్ సింగర్ ముందు. ఇప్పుడు సూపర్ సింగర్ నాకు ఇంత బూస్ట్ ఇచ్చింది. సో టువర్డ్స్ ద హై వర్క్ చేసిన అందరితో పెద్ద పెద్ద జడ్జెస్ తో వర్క్ చేశారు ఆ టైంలో. వర్క్ చేశాను. రాహుల్ అన్న, మంగ్లీ అక్క కావచ్చు, అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ గారు ఈజ్ అ లెజెండరీ లిరిసిస్ట్ నా దృష్టిలో. తాను, నేను, ఉయ్యాలో ఉయ్యాల లాంటి ఎన్నో గొప్ప పాటలు రాశారు. వీళ్ళందరూ ఇచ్చిన కొన్ని టిప్స్ అవ్వచ్చు, కొన్ని ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి, కొన్ని ఎనర్జెటిక్ టిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రకంగా బూస్ట్ చేసాయి అనుకోవచ్చా? బూస్ట్ చేసాయి. అండ్ ఆల్సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి నేనేం యాడ్ చేస్తానంటే వెన్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఒకళ్ళు ఎక్కువ పాడేస్తున్నారో, ఒకళ్ళు ఎక్కువ ఇది వర్క్ దొరుకుతుంది వాళ్ళకి అన్నప్పుడు ఎందుకు దొరుకుతుందో ఆలోచించాలి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్? ఇప్పుడు అఖిల్ బాగా పాడాడు అనుకోండి ఫర్ సపోజ్, ఎందుకు వస్తుంది అఖిల్కి? మేబీ అఖిల్ బిహేవియర్ బాగుందేమో, మేబీ మంచిగా ఉంటాడేమో అందరితో అట్లా. ఇప్పుడు మీకు తెలుసు కదండి, ఇప్పుడు వీ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ ఎవ్రీవేర్. సాఫ్ట్వేర్ లో కావచ్చు, మ్యూజిక్ ఇండస్ట్రీ, మీ యాంకర్ ఫీల్డ్ లో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ అనేది వీ షుడ్ మెయింటైన్, మస్ట్ అండ్ షుడ్ కదా. లైక్ అంటే చాలా క్వాలిటీ రిలేషన్షిప్, అది కూడా ఎలా పడితే అలా మెయింటైన్ కాదు. సో నన్ను అలా చూసే వాళ్ళకి, అంటే ఒక జెలస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసే వాళ్ళకి నేను అదే సజెస్ట్ చేస్తాను. డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. నేను అదే చేశాను. ఆల్ దీస్ 10 years నా వర్క్ సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళా. చాలా అడ్డంకులు వచ్చాయి, చాలా సార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే అవమానాల వల్ల కావచ్చు, డిఫరెంట్ థింగ్స్ వల్ల. బట్ నేను ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. నా వర్క్ ఏంటనేది నాకు ప్రయారిటీ. మిగతా అన్ని నేను పట్టించుకుని నేను డౌన్ అయినా కూడా ఎంత ఫాస్ట్ గా కంబ్యాక్ అవ్వాలో నేను నేర్చుకున్నాను. సో మేబీ నాకన్నా ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు, నా ఏజ్ లోనే ఎంతో మంది చాలా బిజీగా ఉన్నారు. బట్ నేనే ఎందుకు కనిపిస్తున్నానంటే నేను స్పెషల్ అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కాకపోతే అంతా బానే ఉంది. బట్ నాకు ఒక చిన్న డౌట్. చాలా మంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు నాకు చెప్పే మాట ఏంటంటే, యాక్చువల్గా ఆ రోల్ నేను చేయాల్సిందండి, నాకు రాలేదు, ముందు రోజు నైట్ వరకు నేనే అని చెప్పారు, నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ఈ రోల్కి వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇన్ సింగర్స్ ఇలాంటివి జరుగుతుంటాయా? ఇలాంటివి జరుగుతాయేమో, బట్ నాతో ఎప్పుడు జరగలేదు. అంటే నా ఏమంటారు, నేనే కొన్ని సాంగ్స్ నా హెల్త్ వల్ల కావచ్చు, నేను కొంచెం వేరే చోటు ఉండడం వల్ల కావచ్చు మిస్ అయ్యాను. కానీ ఇలాగైతే నాకు జరగలేదు. మేబీ జరగచ్చు బయట, ఐ డోంట్ నో. ఓకే, జరగచ్చు, ఛాన్సెస్ ఇస్ దేర్. మరి అక్కడ ఛాన్స్ ఉందంటే ఇక్కడ కూడా ఉందని అర్థం.